గత ఆగస్టుకి చెప్పినా కానీ ఈ ఆగస్టుకి ఖచ్చితంగా అమలు అవుతుందని మొన్న చంద్రబాబు గారు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఇస్తే ఎలా ఉపయోగపడుతుంది? నాకు ఎలాగ ఉపయోగపడుద్ది ఏముంది, వాళ్ళు కొట్టుకుంటారు జనాలు. ఇప్పుడంటే ప్రశాంతంగా వెళ్తున్నారు రూపాయి ఇచ్చి. ఇక అప్పుడు అనుకో ఒకరికొకరు కొట్టుకుని, ఇప్పుడు తెలంగాణలో జరిగిందే కదా, మనం చూసాం కదా. ఇక అలాగే జరుగుతుంది. మాకైతే అసలు బస్సులు ఫ్రీ అని మాకేమో ఇష్టం లేదు. రాయితీ ఇస్తే సరిపోయేది అంటారు, ఛార్జీలు తగ్గించి. ఛార్జీలు తగ్గి ఛార్జీలు తగ్గించి అయితే అదొక రకంగా ఉంటుంది. కానీ ఫ్రీ బస్సులను పెట్టి కొట్టుకొని ఆడవాళ్ళు జుట్లు బట్టి కొట్టుకుంటారు. అదైతే మాకైతే నచ్చట్లేదండి. నిరంతరం వ్యాపారం చేసుకునే సన్నకారు వ్యాపారస్తులు కానివ్వండి, మహిళల్లో ఈ గంపల మీద వీటి మీద పళ్ళు పలహారాలు అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఉపయోగం, ప్యాసింజర్కి ఉపయోగం ఉండదు కదా. వాళ్ళు ఏంటంటే ఫ్రీ అనేటప్పటికి వాళ్ళు ప్రతిదీ వేసుకొచ్చేసి ఎక్కేస్తారు. ముందు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, వెనకొచ్చిన వాళ్ళు నుంచుంటారు. ఇక వాళ్ళు కొట్టుకొని గొడవలు ఆడవాళ్ళు కొట్టుకుంటారు. జూన్ 12కి సంవత్సర పరిపాలన అవుతుందని చెప్పి వింతంతు ఒంటరి మహిళల పెన్షన్ 1,00,000 పెన్షన్లు కొత్తయి, తల్లికి వందనం చెప్పారు కదా. దాంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం వీటితో పాటు ఇది కూడా ప్రకటిస్తామంటున్నారు. మంచి పరిణామమైనా లేదా ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారు? ఊరినే తిరిగే వాళ్ళే ఎక్కువ అవుతారు మాకు తెలిసి. అంటే ఫ్రీ అనేటప్పటికి ఏముంది, మామూలుగా ఏ బోవర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు ఏముంది తిరుగుతూ ఉంటారు. ఈ ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అప్పుడు. ఎందుకంటే మగవాళ్ళు అన్నవాళ్ళు తిన్నగా ఉండరు కదా, దాని గురించి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. అది నాకైతే ఫ్రీ బస్ అంటే మాకైతే ఇష్టం లేదు. హైదరాబాద్లో కూడా ఇలా కూరగాయలు కొంటాకనో లేకపోతే అదనో ఇదనో ఇప్పుడు ప్రతి చాటకి వెళ్ళాలన్నా ఆ బస్సు ఎక్కాలి. ఇప్పుడు 10 నిమిషాలు 10 అడుగులు నడవాలన్నా బస్సు ఎక్కుతారు అవసరం అయితే. ఏంటంటే ఫ్రీ బస్సే కదా. దీనివల్ల ఆటో కార్మికులకి ఎంతవరకు ఇబ్బంది? ఆటో వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది. వాళ్ళ భార్య బిడ్డలు బతకాలి కదా. మరి మనం ఫ్రీగా వెళ్తాము, వాళ్ళ భార్య బిడ్డలు బతకొద్దా? వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. నాకైతే మరి ఇదైతే నాకు నచ్చట్లేదు. అంటే మళ్ళీ భారం పడి రేట్లు పెంచి మగవారికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటున్నారు. బాగానే ఉంది. ఆడవాళ్ళు ఇబ్బంది పడతారుగా, ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. ముసలోళ్ళు ఉంటారండి, ఇప్పుడు బస్సు ఫ్రీ అనేటప్పుడు తోసుకొని ఎక్కుతారు. అదే ఒక్కొక్కరు వయసు మించిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు వయసు మించిన వాళ్ళు ఎలా ఎక్కగలరు? ఎక్కలేరు కదా. వాళ్ళకి ఎంత రిస్క్ అవుతుంది. ఇప్పుడు అదే ఛార్జీలు అయితే ఈ బస్సు కాదు ఇంకో బస్సు అని ఎక్కుతూ ఉంటాం. అదే ఫ్రీ బస్సుగా ఆ బస్సు ఎప్పటికి వస్తుందో రాదో అని ముందు వచ్చింది ఈ బస్సు అని ఎగబడి ఎక్కేస్తారు కదా. అలాంటి ముసలోళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మంచిదేనా మహిళలకి? మంచిదండి, నాకంత అనిపించట్లేదు మంచిదని. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఇచ్చేయడం అవుతుంది కదా, సమర్పోతులాగా తయారవుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా కొట్టుకోవడం, తనుకోవడం, లేకపోతే తోసుకోవడం జరుగుతున్నాయి ఎక్కువ శాతం. ఉపయోగపడే వాళ్ళు వెళ్తే బాగుంటుంది. అంతే కదా. మరి ఇప్పుడు పర్టికులర్గా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళకి లేకపోతే షాప్స్లో వర్క్ చేసుకునే వాళ్ళకి, ఏదైనా పనుల మీద వెళ్ళే వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఇలాంటి వాళ్ళకి ఉంటారు కదా, గంపలతో వీటితో పళ్ళ వ్యాపారం వీళ్ళు చేసుకునే వాళ్ళకి మంచి పరిణామం. వాళ్ళకే బెటర్ ఉంటుంది. కానీ ఏదైనా అండి ఇలాంటివి కాకుండా ఇంకేదైనా చేసుకుంటే బాగుంటుంది. కానీ దీనికంటే అవసరం లేదు. ఎందుకంటే దీని మీద వచ్చే బడ్డెన్ అంతా కూడా మళ్ళీ రేట్లు పెంచడం పడుతుంది, మన మీద పడుతుంది. ఏదో తగ్గిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం తగ్గించినట్టు ఉండదు. పచారీ సామాన్లు ఇవన్నీ ఎంతెంత రేటు పెరిగాయంటే అంత రేటు పెరుగుతున్నాయి. దాని బదులు వాటిని తగ్గిస్తే బెటర్ కదా. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి చేయక తప్పట్లేదు, మరి తప్పదంటారు అంతే కదా. మరి అయితే చాలా దూరాల నుంచి వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు ఎక్కువ చేస్తూనే ఉంటారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగంగా మారుతుంది. పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా అప్లై చేశాయి, ఊరికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు. అప్పుడు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? అంటే వినియోగించుకునే వాళ్ళకి బాగా వినియోగించుకుంటే బాగుంటుందండి. అది సద్వినియోగం చేయకుండా మనం దేని గురించి అయితే ఇది చేసుకుంటున్నామో దాని గురించి వెళ్తే బాగుంటుంది. అన్ని అవకాశం వచ్చింది కదా అని అన్నిటికీ వాడుకోకూడదు కదా. అది ఏదైతే ఉందో మంచిగా పనులకు ఉపయోగించుకుంటే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర పాలన సందర్భంగా జూన్ 12కి సంవత్సరం అవుతుంది కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి. వీటితో పాటు దీని గురించి కూడా ఉంటుందని మొన్న ప్రస్తావనలో చెప్పారు కర్నూలు సభలో చంద్రబాబు గారు. సో మహిళలకు నిజంగా వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, వ్యాపారస్తులు ఉంటారు కదా, గంపల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అందరికీ బాగుంటుందండి, ఇస్తే బాగుంటుంది. అంటే సిటీలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున చేతి పని చేసుకుని జీవించే వాళ్ళే కదా. ఎంప్లాయీస్ తక్కువ, అభివృద్ధి అవుతుంది, వాళ్ళకు కూడా ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉండిద్ది. స్టూడెంట్స్ మహిళలకు బాగుండిద్దండి. ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు బాగుండిద్ది. అది అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే విషయం. కలిసి వస్తుంది. ఒక 2,000 అంటే మధ్యతరగతి సాదా సీదా కుటుంబాలకి ఎక్కువే కాబట్టి బాగానే ఉంది. చూసుకున్నట్లయితే దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? 1 year ఎలా అనిపించింది? అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదండి. ఇది ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చి వదిలేసేది కాదు కదా. ఇచ్చింది సద్వినియోగం చేసుకోవాలన్నా, వాళ్ళు నెరవేరాలన్నా
వాళ్ళు ఆర్థికంగా చూసుకోవాలి, యువతల వాళ్ళని మనం దూషించకూడదు. అంటే చూశారు, బెంగళూరులో తరహా చూశారు, హైదరాబాద్ తరహాలో చూశారు. అక్కడ ఆ మధ్య కొట్టుకోవడం కూడా జరిగింది, తోసుకోవడం కూడా జరిగింది. ఎప్పుడు బస్సు ఎక్కిన వాళ్ళు కూడా బస్సు ఎక్కి వెళ్తున్నారు ఉచితం అంటే. అలా నిరుపయోగం ఏమైనా అవుతుందంటారు? అలా మనం అవకాశం వచ్చింది కదా అని అలా చేయకూడదు కదండి. మనం మన పని మీద వెళ్ళినప్పుడు మన పని ఏంటో చూసుకోవాలి. వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మనం అలా చేయటం పొరపాటు. అనుకున్నట్లయితే మంచి పరిణామం కాదంటారా? మంచిదని చెప్తే మంచిదే. మనకు కలబడుకోకుండా మనకి ఆడవాళ్ళకే కలబడుకోకుండా ఉండాలి. అది రాష్ట్ర బడ్జెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇవ్వలేకపోయాము, ఈసారి ఖచ్చితంగా అమలు ఉంటుంది అంటున్నారు. రేపు మహానాడు సభలు కడపలో పెడతారంట. ఈ సంవత్సర పరిపాలనకు సందర్భించి ముందే మే 28, 29 వరకు 27 కూడా ఉంది. మరి అప్పుడేమైనా ప్రకటిస్తే మంచి పరిణామమైనా కొంచెం అమౌంట్లు కలిసి వస్తాయంట. మంచిదే. గతంలో ఏంటంటే ఇలాగ ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు. హైదరాబాద్ కానివ్వండి, ఇటు బెంగళూరు కానివ్వండి, కూరగాయలు కొంటా కానివ్వండి, లేకపోతే ఆటలు కానీ వీటిలు కానీ అంటున్నారు. నిజంగా ఈ వర్కింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, స్టాఫ్ కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగమే అంటారు. అందరికి ఉపయోగం. మన మహిళలకే ఎక్కువ ఉపయోగం, మగవాళ్ళకి ఉండదు ఎక్కువ. సంవత్సర కాలంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? నాకేం రాదండి, ఏ పథకం లేదు. ఒక ఇతరానికి పింఛని వస్తుంది, నెలకు 4,000 అంతే, ఇంకేమి రావట్లేదు. సంవత్సర పాలన రేపు జూన్ 12 సంవత్సరం అవుతుంది. మరి వార్షికోత్సవం సందర్భంగా ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లతో పాటు ఏదైతే కొత్త పెన్షన్ 1,00,000 వరకు ఇస్తామంటున్నారు, నిజంగా నమ్మొచ్చు అంటారు? ఏమో చెప్పలేమండి, అంటే చెప్తాం, మరి బాధలేదు. మరి ఫస్ట్లో రాష్ట్రాల వైడ్గా అన్నారు ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు జిల్లాల వారీగా ఉంటుంది అంటున్నారు. మంచి పరిణామం, మంచిదే. ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు కలిసి వస్తాయి కదా. మంచిదే. మరి దీనివల్ల ఆటో కార్మికులు ఏమైనా ఇబ్బంది పడతారా? వాళ్ళకి ఉండదు, ఛార్జీ ఉండదు, వాళ్ళకి వర్క్ ఉండదు ఇక, అంతే. ఇటు పక్క చూసుకుంటేనేమో ఇంకా ట్రాన్స్పోర్ట్ రంగాలు ఉన్నాయి, ప్రైవేట్ రంగాలు, మరి వాటికి ఇబ్బంది అని అంటారు. వాటి కూడా అనిపిస్తుంది. ప్రభుత్వ పనితీరులకు సంబంధించి 1 year అవుతుంది కాబట్టి జూన్ 12 ఒక సంవత్సరం వార్షికోత్సవం సెలబ్రేషన్స్తో పాటు మహానాడు సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మొన్న కర్నూలు సభలో ఎవరైతే చంద్రబాబు గారు ఏమన్నారో, గతంలో ఆర్థిక వెసులుబాటు అంచనాలు వేయలేకపోవడం వల్ల లేట్ అయింది ఉచిత బస్సు, సో ఈసారి ఖచ్చితంగా ఉంటుంది ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఎలా ఉంటుంది? ఉచిత బస్సు అనేది కాన్సెప్టే పరమ దరిద్రం. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ ఉచిత బస్సు పెట్టారు, అక్కడ కూడా సరిగ్గా రన్ అవ్వట్లే. తెలంగాణలో కూడా ఉచిత బస్సు పెట్టారు, అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అవ్వట్లే. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఒక ఆడదై బస్సు ఎక్కితే ఆ టికెట్ భారం ఎవరి మీద పడుతుంది? ఒక మగాడి మీద పడుతుంది. అర్థమైందా? ఇంకా మగాడి మీద పడితే ఇంకా కుటుంబ వ్యవస్థ మీద పడినట్టే కదా లెక్క, అవునా కాదా? అయినా ఈ ఉచిత బస్సు ఏందన్నా నాకు అర్థం కావట్లే. ఎవరి మీద పడతారు? ఎవరు అబ్బ సొమ్ము ఎవరు దీనికి పెడతారు? ఎలక్షన్స్లో అరవికామి హామీలు ఇచ్చారు కాబట్టి ఆమె తప్పక మాట తప్పదని ఇవ్వడమేనంటారు. అసలు హామీ ఇచ్చారు, ఆ ఉచిత బస్సు కోసమే ఎవరు ఓటేసిలే. ఆ అమ్మఒడో ఏవో ఉన్నాయి కదా, వాటి కోసం వేశారు తప్ప ఈ ఉచిత బస్సు కోసం వేయలే. అయినా ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ అనేది పరమ దరిద్రమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ అనేది అప్పుల్లో ఉంది, ఈ ఉచిత బస్సు కాన్సెప్ట్ పెడితే ఇంకా అప్పులు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, టికెట్ల ఛార్జీలు పెంచుతారు కదా, పెంచినప్పుడు అది ఎవడు కొంటాడు? ఆడదైతే కొనదు, ఒక మగడే కొంటాడు. ఆడికి వచ్చే కూలి ఎంత, ఆడికి వచ్చే జీతం ఎంత, ఆడికి వచ్చే నిత్యావసర సరుకులే పెరుగుతున్నాయి. ఒకటన్నా కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగాయి. ఇప్పుడు ఇలాంటి ఉచితాలు పెడితే రేపు పొద్దున్న ఇంకా పెరుగుతాయిగా. దీంతో పాటు ఆటో కార్మికులు కానివ్వండి పెరుగుతున్నాయా? ఆటో వాళ్ళు పోనీ అది ఆటో వాళ్ళది కూడాను ఈ ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళు కూడా జీవనశైలి పోద్ది కదా. ఇంకా ఆటో ఎవడెక్కుతారు? ఏ మగాడే ఎక్కాలి, ఆటోలు కూడాను రండయ్యా రండయ్యా అని పిలుస్తారు. ఇంత భారం. మరి ఇప్పుడు రేపు టికెట్ కొన్నా మగవాడికి చోటు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇది అసలు మగాడు అంటే ఎలాగొందంటే దరిద్రానికి రాష్ట్రంలో మగాడికి అనే వాల్యూ లేదన్న. మగాడు అనేవాడు ఒక అంటే నేను ఒకటి అడుగుతా, నా తెలియక అడుగుతున్నా, ఇది చాలా వరకు నేను అందాం అనుకుంటున్నా. ఓటు హక్కు అనేది ఎవరికి ఉంది? ఒక ఆడదానికే ఉందా? అంటే ఆడద వేస్తేనే మీరు ఇది అవుతారా, గెలుస్తారా? లేకపోతే మగాడు వేస్తే మీరు గెలవరా? ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఎక్కువ మహిళల్ని ఫోకస్ చేస్తారు. మహిళలకే అదొక్క దరిద్రం తీసేస్తే హ్యాపీగా ఉంటుంది అన్న. ఈ మహిళ ఒక విషయం చెప్తున్నా, మహిళ ఆడది అని ఒక ర్యాంప్ పెట్టబట్టే మన రాష్ట్రంలో ఆడదానికి ఇది అన్నీ జరుగుతున్నాయి. అది సమానంగా పెట్టండి, ఎలాంటివి జరగవు క్రైమ్స్ అనేవి. రాయితీలు ఇస్తే బాగుంటుంది కానీ ఉచితాలు వద్దంటారు. వద్దు,
ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు కోసం డబ్బులు ఇస్తాను అంటున్నావు, ఓకే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. రైతు భరోసా ఇస్తున్నావు అంటున్నావు, ఓకే దాన్ని యాక్సెప్ట్, ఎందుకంటే రైతు లేనిదే మనం ఉండడం. కానీ ఈ ఉచిత బస్సు దేనికి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇంకో ఒక ఇన్సిడెంట్ చెప్పమంటావా? తెలంగాణలో ఒక ఫ్యామిలీ ఉంది, నేనే చూసా. ఆ ఫ్యామిలీ ఏమైందంటే ఒక గొడవ అయ్యింది మొగుడు పిల్లలకి. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూపించేసింది, బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఆడ సంకన ఆగిపోయాడు. ఇలాంటివి కూడా జరుగుతాయి, కుటుంబాలు కూడా సంకన ఆగిపోతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.